అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం ముగిసి 3 రోజులవుతున్నా ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రకంపనలు ఆగడం లేదు. ఏకబీగిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు వెలువరించడం అమెరికానే కాదు ప్రపంచానే షేక్ చేసింది. కాగా ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్ ప్రమాణం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశీ అతిథులు ఎందరో హాజరయ్యారు. ఎలాన్ మాస్క్ సహా అమెరికాకు చెందిన పలు కార్పొరేట్ దిగ్గజాలు కూడా పాల్గొన్నారు. భద్రత పరంగా అత్యంత పకడ్బందీగా సాగిన కార్యక్రమంలో ఓ ఉగ్రవాది పాల్గొనడం అత్యంత సంచలనం రేపుతోంది. ట్రంప్ ప్రమాణం ముగిసిన 2 రోజుల తర్వాత ఈ మేరకు వీడియోలు విడుదలయ్యాయి. ఆ ఉగ్రవాది కూడా ఎవరో కాదు, ఖలిస్తానీ గురుపత్వత్ సింగ్ పన్ను. ఇప్పుడు అతడు పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా, కెనడాలో ఖలిస్తానీ ఏర్పాటు వాదనకి పన్ను మద్దతు అందిస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరిని తీవ్రవాదులుగా పలు దేశాలుగా గుర్తించాయి. పన్ను అమెరికాలో ఉంటున్నా బయటకు కనిపించే సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఏకంగా ట్రంప్ ప్రమాణ స్వీకారంలో అతిరథుల మధ్య కనిపించారు. పాల్గొనడమే కాక ఖలిస్తానీ నినాదాలు కూడా చేశారు. ట్రంప్ ప్రమాణం జరుగుతుండగా స్టేజ్ పక్కనే పన్ను నిల్చొని ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారు. కాగా ఖలిస్తాన్ కోసం పోరాడుతున్న సిక్ ఫర్ జస్టిస్ జనరల్ కౌన్సిల్ పన్ను కోసం ట్రంప్ ఈవెంట్ కు టికెట్ కొన్నట్లుగా సమాచారం. ఈ కార్యక్రమానికి పన్నుకు ఆహ్వానం లేదు. కేవలం సిక్కు సంస్థ టికెట్ ద్వారానే వచ్చాడు. ట్రంప్ ప్రమాణం అనంతరం ఉపన్యాసం చేస్తున్న సమయంలో ప్రజలు అందరూ యుఎస్ఏ అంటూ హోరెత్తుతుండగా పన్ను మాత్రం ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ కనిపించారు. అతడు ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పైగా ట్రంప్ ప్రమాణ స్టేజ్ ను చూపిస్తూ తర్వాత తాను కనిపించేలా వీడియో తీశాడు. తన ఎక్స్ ఖాతాలో ట్రంప్ ప్రమాణానికి ప్రత్యేక అతిథి అని కూడా పేర్కొన్నాడు.